చూడండి, మనం చాలా తక్కువ నూనె వాడడం వల్ల ఈ నాన్ స్టిక్ ప్యాన్లో కూడా కొంచెం అంటుకుంది. ఎందుకంటే ఒక స్టఫింగ్ చేసి అందులో నూనెలో ఫ్రై చేయబోతున్నాం కాబట్టి ఇందులో ఎక్కువ వేయకూడదు. మన చీజ్ మార్కెట్లో మనకి రకరకాల చీజులు దొరుకుతాయి. మనకి కావాల్సిన మీకు నచ్చిన చీజ్ తెచ్చి ఇందులో వేసి చేసేసుకోవచ్చు. చూడండి, ఇది పొడి పొడిగా బ్రహ్మాండంగా ఉంది. ఇది మొట్జరెల్లా చీజ్. ఇది కొంచెం వేడైందంటే మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పెట్టి మనం చిట్టి చిట్టి ఫ్యాన్సీ సమోసా చూడడానికి చాలా బాగుంటుంది, తింటే అదిరిపోతుంది. ఈ మిశ్రమం మీరు ఇదంతా చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని లైట్గా టేస్ట్ చేస్తే అయ్యో భలేగా ఉందనిపించాలి. అప్పుడు మన చేసుకునే ఈ ఫ్యాన్సీ సమోసా కూడా భలే టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఈ సమోసా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఈ పిండి మసాలా తయారు చేసుకోవడం కోసం ఈ మిక్స్చర్లో మైదా పిండి, దాంట్లో కొంచెం అంత ఉప్పు, మంచి టేస్ట్ అంటే నూనెలో ఫ్రై చేసే వాటికి మన కడుపుకి హాయిగా ఉండడం కోసం మీరు మిరపకాయ బజ్జీలు వేసుకోండి, సమోసాలు వేసుకోండి, దేంట్లో అయినా కొంచెం అంత ఈ అజ్వైన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కడుపుకు కూడా కొంచెం హాయిగా మంచి ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఆ అజ్వైన్ని మనం ఏది ఫ్రై చేసుకున్నా వేసుకుంటారు. ఇందులో కొంచెం అంత వెజిటేబుల్ షార్ట్నింగ్, మీకు కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు. అది కాదు అనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. 100 గ్రాముల పిండికి 30 గ్రాముల షార్ట్నింగ్, అది నెయ్యి కావచ్చు, వెన్న కావచ్చు, నూనె కావచ్చు, వేసుకుంటే మనం చేసుకునే ఈ ఫ్యాన్సీ సమోసా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరొక మిస్టేక్ చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో నీళ్లు వేసిన తర్వాత బాగా మర్దన చేస్తారు. ఎప్పుడు ఇలాంటి పిండికి చేయకూడదు. మనం ఒట్టి చపాతీలు ఇలా చేసుకున్న వాటికే మనం మర్దన చేయాలి. ఇలాంటి వాటికైతే జస్ట్ కొంచెం అంత నీళ్లు ఇలా జల్లేసి దీన్ని ఒక ముద్దలా కలిపేసి పెట్టేసి రెస్ట్ ఇస్తే తర్వాత మనం దీన్ని ఎలా రుద్దుకొని మనం ఫ్యాన్సీ సమోసా చేయాలో చూపిస్తాను. ఇలా పిండి చేసుకున్న దాన్ని ఎక్కువ మర్దన చేయకూడదు. ఈ పిండిని మనం రుద్దేసుకుందాం. అయితే రుద్దేటప్పుడు చాలామంది మైదా పిండి జల్లుతూ ఉంటారు. పూరీలు చేసేటప్పుడు కానీ ఇలా సమోసాలు చేసేటప్పుడు కానీ మైదా పిండి మీరు జల్లకండి, ఎందుకంటే ఫ్రై చేసే నూనె పాడైపోతుంది. వీటిని మనం ఇలా ఒత్తేసుకుందాం. అయితే ఎంత సన్నగా ఒత్తుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేకాదు, సన్నగా చేసుకుంటే పిండి తక్కువ అవుతుంది, మసాలా పెట్టేది చక్కగా ఎక్కువగా ఉండి మరింత టేస్టీగా ఉంటుంది. మనకు కావాల్సిన విధంగా సన్నగా మనం రోల్ చేసుకుందాం. దీన్ని మనం ఫ్యాన్సీగా రకరకాల షేపుల్లో సమోసాలు చేసేటప్పుడు అయితే చిట్టి చిట్టిగా చేసుకొని దాన్ని మనం ఇలా రౌండ్గా మన షేపుల్లో గుడ్డు షేప్లో చేసి సమోసాలు చేసుకుంటాం. సమోసాలు చేసేటప్పుడైతే చిట్టి చిట్టి ఉండలు చేసుకొని ఒక్కొక్క దాన్ని ఒత్తుకొని దాన్ని సగం కట్ చేసి మనం సమోసాలు చేస్తాం. ఇప్పుడైతే దీన్ని ఒక షీట్ లాగా చేసి దీన్ని ఎలా కట్ చేసి చేయాలో చూపిస్తాను. ఈ చేసుకునే షీట్ సన్నగా కట్ చేసేసుకొని తర్వాత వాటిని ఇలా ఒక చిన్న కట్టర్ తోటి రౌండ్గా కట్ చేసి తర్వాత దీన్ని మనకి ఇష్టం వచ్చిన షేపుల్లో మనం చేసుకోవచ్చు. మీకు ఇదివరకు కూడా ఇలా ఫ్యాన్సీ షేపులు ఎలా చేయాలో చూపించాను. కట్ చేసేసుకొని మనం దీన్ని చేసేసుకుందాం. ఈ పిండిని మరోసారి చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ రుద్దుకొని వీటిని మళ్ళీ ఇలా కట్ చేసుకొని చేసుకోవచ్చు. రెడీ. వీటిని కూడా ఈజీగా ఇలా తీసేయచ్చు. వీటిని పర్ఫెక్ట్గా చక్కగా దీంట్లో మసాలా పెట్టి అంటించడానికి కొనలు కొంచెం అంత నీళ్లు అంటించి చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకునే వీటిని అన్నీ తీసి ఇలా పెట్టుకొని వీటిని కొనలని మనం కొంచెం నీళ్ళని అంటించి వాటిని మనం చక్కగా ఫోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మన మిశ్రమం ఏదైతే ఉందో ఇక్కడ రెడీగా ఉంది. ఇప్పుడు చూడండి, ఒట్టి కొనలు, మరీ ఎక్కువ నీళ్ళు పెట్టకూడదు, కొంచెం. తర్వాత మన చీజ్, మన ఈ మష్రూము, ఈ మిశ్రమాన్ని చిట్టి చిట్టి ఉండలుగా తీసుకొని వీటిల్లో పెట్టి మనం స్టఫింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఆ లోపల చీజ్ మెల్ట్ అయ్యి చూడ్డానికి అందంగా ఉంటుంది. ఇలా చుట్టూ మనం పెట్టిన తర్వాత చూడండి, ఫస్ట్ ఒక కొన ఇలా అంటించుకుంటూ వద్దాం. తర్వాత మరొక కొనని ఇలా అంటించుకుంటూ వచ్చి లోపల ఈ స్టఫింగ్ని లోపలికి వెళ్ళిపోయే విధంగా ఈ పై భాగాన్ని ఇలా చేసేసుకుందాం. మన ఈ ఫ్యాన్సీ మన సమోసా రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే మీ ఇష్టం వచ్చిన షేప్స్ దీంతో తయారు చేసుకోవచ్చు. ఇది ఒక స్టార్ షేప్లో ఒకటి రెడీ అయింది చూడండి. ఇప్పుడు మరొకటి దాన్ని అలాగే షేప్లో చేసి చూపిస్తాను. కొనలు కొంచెం అంత నీళ్లు ఇలా పెట్టేసుకుందాం. దీని లోపల మష్రూము, మన బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి ఫస్ట్ దీన్ని ఇలా పైకి తీసి 2 కొనలు ఇలా
అంటిద్దాం. తర్వాత మరో 2 కొనలు ఇలా అంటిద్దాం. ఇలా అంటించి తర్వాత ఈ కొనలన్నిటినీ దగ్గరికి తీసుకొచ్చేసి మనం వీటిని సీల్ చేసేసుకుందాం. ఇంకా మంచి మంచి డిజైన్ కావాలి అంటే దీన్ని ఇలా ఇలా చేస్తే అదొక డిజైన్ వచ్చేస్తుంది. చూడండి, ఇదొక డిజైన్ లాగా, ఇదొక రకంగా. చాలా సింపుల్గా కావాలంటే మీరు సింపుల్గా సగం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం సాధారణంగా చాలామంది చేస్తూ ఉంటారు. మిశ్రమాన్ని పెట్టి కావాలంటే దీన్ని సగం ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇంకా కావాలి అంటే కొంచెం షేప్గా ఇలా చేసేసి మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇది ఒక డిజైన్. ఇలా రకరకాల షేపులు చేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చేయడం కోసం ఈరోజు మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. అయితే న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్లో ఏముంటాయి? omega-6, వైటమిన్ ఏ, డిఈ. దానివల్ల టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసేటప్పుడు నూనె చూసుకోవాలి, మరీ వేడి ఉండకూడదు. ఇందులో వేసిన తర్వాత స్లోగా బుడగల్లా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు రకరకాల షేపుల్లో చేసుకునేవి కూడా ఇందులో పెట్టి మనం ఫ్రై చేసుకుందాం. అయితే 170 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటారు, అంటే మనం సమోసాలు ఫ్రై చేసే టెంపరేచర్. వీటిని తక్కువ వేడిలో ఉన్నప్పుడు వేసుకొని దాని లోపల చీజ్ కూడా ఉంది, అది మెల్ట్ అయ్యి ఆ మష్రూమ్తో పాటు ఉల్లి పరకలతోటి ఆ బంగాళదుంపలతోటి మంచి టెక్స్చర్ వస్తుంది. మరి వీటిని చక్కగా ఇలా పెట్టి మనం నూనెలో ఫ్రై చేసి వేడి వేడిగా తినేస్తే ఎంతో సూపర్గా ఉంటుంది. మరి పిల్లలకి టమాటో కెచప్తో పెడతారా, చిల్లీ గార్లిక్ సాస్తో పెడతారా, దేంతో పెడతారో మీ ఇష్టం. కానీ ఈ విధంగా చేసి పెడితే మాత్రం వాళ్ళు ఎగిరి గంతులు వేయవలసిందే. వీటిని వేసిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత అవి పైకి కొంచెం తేలినట్టు అవుతాయి, కానీ మంచి బంగారు రంగు వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకుందాం. సమోసాలు అంటే ఒకే షేపు, కానీ ఇవి పిల్లలకు నచ్చే షేపుల్లో మనం తయారు చేయించుకోవచ్చు. మరి చూడండి, మనకి బుట్ట కావాలంటే బుట్ట రకరకాల షేపుల్లో మనం చేసేసుకొని వీటిని వడ్డించుకుంటే భలేగా ఉంటుంది. ఒకే షేప్ కాకుండా ఏంటి మనకి గజ్జకాయల షేపు, ఇలా ఈ ఫ్యాన్సీ సమోసాలు, ఇలా వాంటన్ షేపులు, ఇలా ఇష్టం వచ్చిన షేపుల్లో చేసేసుకోవచ్చు. కానీ ఈ వేడి వేడి నూనెలో ఫ్రై అయిన తర్వాత వీటి టేస్ట్ ఉంటుంది చూసారా, ఆ లోపల చీజు అవి పిల్లలు రెచ్చిపోయి తిని మిమ్మల్ని మరింత మెచ్చేసుకుంటారు. మంచి బంగారు రంగు ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే ఆ తినేటప్పుడు కూడా చక్కగా కరకరలాడుతూ భలేగా ఉంటుంది. లోపల సాఫ్ట్గా చీజ్ వల్ల చీజీగా జ్యూసీగా ఉంటుంది. మరి తినేద్దామా? ఈ టేస్టీ ఫ్యాన్సీ మష్రూమ్ ఉల్లి పరకలతో రెడీ. కొంచెం వేడి ఎక్కువగా ఉంది, దీన్ని లోపల మనకి చీజ్ మెల్ట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది తింటూ ఉంటే ఎంత గుమగుమలాడుతూ, కానీ చాలా వేడిగా ఉంది. పైన ఈ సమోసా రొయ్యలు వేస్తాము, కానీ అందులో రొయ్యలు పేస్ట్ చేసి మళ్ళీ వేసి ఈ డబల్ రొయ్యల ఎఫెక్ట్ ముఖ్యంగా గోవాలో అక్కడ చేసుకుంటూ ఉంటారు. రొయ్యల ముక్కలు ఇందులో వేసి ఈ గ్రేవీలో 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత దీంట్లో కొబ్బరి పాలు వేసేసుకుంటాం.